ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకే నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, పరాశర భట్టర్ అనుగ్రహించినటువంటి శ్రీగుణ రత్న కోశంలో మనం ఇవాళ 29వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోకంలో అమ్మ యొక్క వైభవాన్ని ఇంకొక క్రొత్త ఉపమానంతో మనకి అందిస్తున్నారు భట్టర్ స్వామి వారు. అదేమిటో చూద్దాం. ఆ శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. తవ స్పర్శాదీశం స్పృశతి కమలే మంగళపదం తవేదన్నోపాధే ఉపనిపతితం శ్రీరసియతః ప్రసూనం పుష్యంతీమపి పరిమళర్ధిం జగదిషు న చైవం త్వాదేవం స్వదత ఇతి కశ్చిత్ కవయతే. తవ స్పర్శాదీశం స్పృశతి కమలే మంగళపదం. ఇందులో అమ్మని కమలే అని పిలుస్తారు. ఆ కమల మంగళ స్వరూపిణి అని మంగళ అనేటువంటి దివ్య పదాన్ని ఒకదాన్ని వాడతారు. అమ్మకి పద్మంతో అవినాభావ సంబంధం ఉంది. మనం ఏ స్తోత్రాలు తీసుకోండి, కమలే కమలే కమలాయతాక్షి మాతర్నమామి కమలే కమలాయతాక్షి. అసలు కమలాలాంటి కళ్ళు కలది, పాదాలు కలది, చేతులు కలది. ఇంతదాకా ఎందుకండి, శ్రీస్తుతిలో ఏమంటారు? పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖేం దేవీం పద్మనాభ ప్రియామహం. పద్మ ఆలయ, అందులోంచి అసలు వెలిసినటువంటి తల్లి. పద్మకర, చేతుల్లో చూస్తే పద్మాలు. పద్మపత్ర నిభేక్షణ, పద్మపు పత్రాల్లాంటి ఆకుల్లాంటి విశాలమైన అందమైన తీర్చిదిద్దినట్లుండేటువంటి నేత్ర సౌందర్యం కలది. పద్మముఖీం, ముఖమంతా ఒక అందమైన కమలంలా వికసిస్తూ ఉంటుంది. ఆవిడ పద్మనాభ ప్రియ. ఆ సంబంధం కూడా చూసారా, స్వామిని కూడా ఆ సంబంధంతోటే పిలిచారు. పద్మము నాభియందు కలవాడు స్వామి, ఆయనకి ప్రియురాలు అనేటువంటి దాన్ని. అలాగా ఆవిడ యొక్క సర్వ అవయవ సౌందర్యంతో పాటు మంగళ ప్రదత్వం, అంటే ఆవిడ మంగళాన్ని ఇస్తుంది అనేటువంటి మాట కూడా ఇందులో చెప్పారు. అంటే మంగళ అనేటువంటి పేరు ఎంత మంగళకరమైనదో మనకి తెలుస్తుందన్నమాట. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్షో మంగళం గరుడధ్వజ. ఆయనే మంగళ స్వరూపుడు, ఆయనే మధుసూదనుడు, ఆయనే పుండరీకాక్షుడు, మంగళ పుండరీకాక్షుడు, గరుడధ్వజుడు మంగళస్వరూపుడు. అన్ని స్వామికి కూడా మంగళత్వం మంగళత్వం మంగళత్వం. అంతేకాదండి, ఆయన పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. సహస్రనామంలో మనం చదువుతాం, పవిత్రాలకే పవిత్రతని ఇచ్చేవాడు, మంగళాలకే మంగళాన్ని ఇచ్చేటువంటి వాడు స్వామి అని ఆయన్ని ముందు పెద్దగా పొగిడేసి, ఆయనకంత పేరు అసలు ఎలాగ వచ్చింది అంటూ భట్టర్ వారు ఇక్కడ, నిజమేనయ్యా నువ్వు అంత గొప్పవాడివే, కానీ కమలే అమ్మ
ఇక్కడ నేను ఒక రహస్యాన్ని చెప్తున్నాను, విను. తవ స్పర్శాదీశం స్పృశతి కమలే మంగళపదం. తవ స్పర్శాత్, నీ స్పర్శ వల్ల, మంగళం అనే శబ్దం ఈశం స్పృశతి, భగవంతుణ్ణి తాకుతోంది. అసలు మంగళత్వం అనే మాట ఆయన విషయంలో ప్రయోగించాలి అని అంటే ప్రత్యేకంగా అమ్మ ద్వారానే ఆయనకి అంత గొప్పతనం వచ్చింది అని తెలుస్తోంది. అంతేకాదు, తవేదన్నోపాధే ఉపనిపతితం శ్రీరసి యతః. అమ్మ, ఆయన మంగళ స్వరూపుడు అయ్యాడు అంటే నీ స్పర్శ వల్లనే అయ్యాడు అని చెప్పాం. మరి అయితే ఈవిడ ఎలాగ మంగళ అయింది? తవ ఉపాధేహే, ఏ కారణం వల్ల, ఏదో ఒక కారణం వల్ల నీకు ఈ మంగళత్వం ఉపనిపతితం వచ్చి పడినటువంటిది నా కాదు. నీకు మాత్రం మంగళత్వం ఏ కారణాల వల్ల రాలేదు. ఒక అందమైన మాట అండి ఇది. రెండు, ఆయనకు పేరు ప్రతిష్టలు వచ్చాయంటే నీ వల్ల వచ్చాయి. మరి నీకు వచ్చాయి అంటే నీకు స్వతసిద్ధంగా ఉన్నాయి, నీకు ఎవరి వల్ల వచ్చినటువంటివి కాదు అని పూర్వార్ధంలో చెప్పారు. చెప్పి దానికి మనకు అర్థం అవడం కోసం ఉదాహరణగా ఒక మాట చెప్తున్నారండి, ఒక పోలిక చెప్తున్నారు. ప్రసూనం పుష్యంతీమపి పరిమళర్ధిం జగదిషు నచైవంత్వా దేవం స్వదత ఇది కశ్చిత్ కవయతే. ఒక ప్రసూనం, ఓ పువ్వును తీసుకోండి ఉదాహరణకి. పుష్యంతీం, దానికి మంచి శోభని కలగచేయాలి అంటే పరిమళ రుద్ధిం అపి, సువాసన ఉంటేనే దానికి ఒక సమృద్ధిని గొప్పగా జగదిషు వర్ణిస్తారు. పువ్వుకి తావి అబ్బినట్లు అని మనకు ఒక సామెత ఉందండి. పువ్వులు ఎంత అందమైనవైనా సరే పరిమళం కూడా ఉంటేనే వాటి శోభ ద్విగుణీకృతం అవుతుంది. మనకి పద్యాలు రాశారు చూడండి, వాసన లేని పువ్వు అనే పద్యం ఎత్తుకోవడమే. పువ్వుకి వాసన లేకపోతే అది ఎంత నయనానందకరంగా ఉన్నా మన ఘ్రాణానందకరం కానప్పుడు దానికి విలువ ఉండదు అన్నట్లుగానే ఒక పువ్వుకి పరిమళం వల్ల ఒక అభివృద్ధి, ఒక పౌష్కల్యం, పుష్యంతేం గొప్పతనం, అతిశయం వస్తుంది. కానీ ఎవ్వరూ కూడా తల్లి విశేషం ఏమిటంటే నచైవంత్వా దేవం స్వదత ఇతి కశ్చిత్ కవయతే. ఆ వాసన యొక్క సమృద్ధి పువ్వుకి కలిగింది కానీ ఆ వాసనకి గొప్పతనం ఎలా వచ్చింది? అమ్మో, మేమెవ్వరం చెప్పలేము. ఆ సువాసన దానికి ప్రకృతి సిద్ధము, అది ఎప్పుడూ సువాసనగానే ఉంటుంది. అంటే ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళు కారకులు అయ్యారు కానీ ఈ కారకులైన వారి అభివృద్ధికి కారణం ఎవ్వరు లేరు అనేటువంటిది ఇందులో తాత్పర్యంగా మనం తీసుకోవాలి అని అంటారు. చాలా సులభంగా చెప్పినట్లు ఉంటుంది, చాలా అందమైనటువంటి ఉపమానంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ భార్యాభర్తలు ఇద్దరికీ ఉండేటువంటి అవినావ సంబంధాన్ని నిన్న మనం చెప్పుకున్నాం, ఇవాళ కూడా చెప్తున్నారు. ప్రభేవ దివసేసస్య జ్యోత్స్నేవ హిమదీధితే. ఒక సూర్యుని యొక్క ప్రభలాగా, చంద్రుని యొక్క వెన్నెలలాగా భార్యాభర్తల యొక్క ఆ సంబంధం అద్భుతంగా ఉంటుంది అని అంటారు. అందుకే మనకి రామాయణంలో కూడా ఎన్నోసార్లు ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. రావణ, నన్ను విడదీశానని నువ్వు అనుకుంటున్నావేమో, అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథ. సూర్యుడి నుంచి కాంతిని ఎలా విడదీయలేవో అలా నన్ను నా రామచంద్ర స్వామి నుంచి నువ్వు విడదీయలేవయ్యా అని సీతమ్మ చెప్పినట్లుగా దీన్ని అవినాభావ సంబంధము అని అంటారనమాట. ప్రభయ్యయ్యం ప్రభావానయ్యం. ప్రభ అంటే కాంతి, ప్రభావానంటే సూర్యుడు, ప్రభ అంటే వెన్నెల, ప్రభావానంటే చంద్రుడు. ఈ సూర్యకాంతి, ఈ వెన్నెల, చంద్రుని యొక్క ఈ వెన్నెల కూడా అటు సూర్యుడి నుంచి కానీ ఇటు చంద్రుడి నుంచి కానీ ఎలాగ విడదీయలేమో. అంతేకాదండి,
పుష్పత్తయ్యం మణత్తయ్యం పోలే అంటారు ముముక్షుప్పడి మన వ్యాఖ్యానంలో. ఒక పువ్వు నుంచి ఎలాగైతే సువాసనను విడదీయలేమో అలాగా ఒక అందమైనటువంటి సంబంధం భార్యాభర్తృ సంబంధంగా ఉండాలి లోకంలో. అది మీ ఇద్దరి దగ్గర స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ. అన్నీ ఆయనే మంగళ స్వరూపుడని ఇప్పుడే కదండి చెప్పారు. నిజమే, కానీ ఆ మంగళత్వానికి కారణము మా సర్వమంగళ త్వదాశ్లేషోత్కర్షాత్. నువ్వు అని నిన్న చెప్పారు. తవ స్పర్శాదీశం, నీ స్పర్శ వల్లనే స్వామికి అంత వైభవం వచ్చింది అని ఇందులో చెప్తున్నారు అన్నమాట. చిన్నప్పుడు అంటూ ఉండేవారు, భార్యాభర్తలు ఎలా ఉంటారు అని అంటే, అమ్మ నేను ఒకటి అడుగుతాను చెప్పండి, 36లా ఉండాలా 63లా ఉండాలా భార్యాభర్తలు అనేవారు. ఏం అర్థమయ్యేది కాదు. 36లా ఉండడం అంటే 3 ఇటు ఉంటుంది 6 అటు ఉంటుంది, ఎడమొహం పెడమొహంగా ఉండడము అన్నమాట. 63లా అంటే 6 ఏమో 3 కేసు చూస్తుంది, 3 ఏమో 6 కేసు చూస్తుంది. అవినాభావ సంబంధం, నువ్వు నన్ను విడిచి నీవు పోలేవులే అన్నట్లుగా ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నామన్నట్లుగా ఉండడం. లోకంలో ప్రతి భార్యాభర్తల్లోనూ ఈ సంబంధం ఉంటుంది అని ఆశించడం కూడా తప్పే అండి. ఎందువల్ల అంటే కాలం అలా వెళ్ళిపోతోంది, భార్యాభర్తృ సంబంధం కొనసాగుతోంది. కానీ ఆవిడికి ఇష్టమైనవి ఆయనకి ఇష్టం ఉండవు, ఆయనకి ఇష్టం ఉన్నవి ఆవిడికి ఇష్టం ఉండవు. కానీ మన భాగ్యం ఇంతే లేని గడుపుకునేటువంటి భార్యాభర్తలు మనకి ఎంతమందో లోకంలో కనపడుతూ ఉంటారు. ఒక కవి సరదాగా ఒక మాట అంటాడు, నాకిదా దొరికెనని నా కర్మ నా భాగ్యమా అనగా ఆయన అన్నట్ట ఎవరితోటో చెప్తూ, ఏమిటండి నా కర్మ నా భాగ్యం ఇదండి నాకు దొరికింది అని వాళ్ళ ఆవిడకేసి చూశాట. అంటే వెంటనే ఆవిడ నాకు అంతే కదా నాథ అనును. ఇంకా వేరే నేను చెప్పడం ఎందుకులండి, నా పరిస్థితి అదే అందుట ఆవిడ వెంటనే ప్రక్కావిడను చూడు పసిడి ఛాయను అనగా, ఆవిడ చూడు ఎలా మిలమిలమిల మెరిసిపోతోందో. అంటే నాకంత భాగ్యమా నాథనను, నేను అలా చూడగలనా, నాకుందే అదృష్టం అని. అంటే నువ్వెంతంటే నువ్వెంత అంటే నువ్వు ఏవి లేవు నీకనుకుంటున్నావో అవన్నీ నాకు కూడా లేవు అని పోరాడేటువంటి మనస్తత్వం ఒక రకం. మనకి భగవంతుడు ఇంతే ఇచ్చాళ్లే దీంతోటే సర్ది పెట్టుకుందాము అనేటువంటిది ఒక రకం. నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు అనేటువంటిది ఒక రకం. పువ్వు నుంచి వాసనని, సూర్యుడి నుంచి కాంతిని, చంద్రుడి నుంచి వెన్నెలని విడదీయలేనట్లే మన్ని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విడదీయలేరు అని సీతామాత రఘురామచంద్రుడు చెప్పుకున్నట్లుగా భావించగలగడం ఒక రకం. ఇందులో ఎవరి యొక్క అదృష్టాలను బట్టి వారికి వారి యొక్క భాగ్యాలు కలుగుతాయి తల్లి. కానీ విశేషం ఏమిటి అంటే ఇక్కడ ఆయన అంత భాగ్యవంతుడవడానికి నువ్వు కారణం అయ్యావు. కానీ ఆవిడ అంత మంగళస్వరూపిణి ఎలా అయింది అంటే అది ఆవిడికి స్వతసిద్ధంగా వచ్చినటువంటి మంగళత్వమే తప్ప తెచ్చి పెట్టుకున్నది కాదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ మనకి తెలియడానికి ఎంత మంచి ఉపమానం చెప్పారు. ఒక పువ్వు అందంగా ఉంది, దానికి పరిమళం తోడైతే మరింత భాగ్యంగా కనపడింది. మరి పువ్వుకి పరిమళం కారణమైంది, కానీ పరిమళానికి ఎవరు కారణమయ్యారు? అది స్వతసిద్ధంగా దానంతటా అదే అద్భుతంగా అన్ని నలుదిశలా కూడా వ్యాపిస్తోంది. ఆ తావికి ఏది కారణం లేనట్లుగానే తల్లి నీకు కూడా, నీ దివ్యత్వానికి కూడా వేరొకరు కారణము కాదు. దాంతో ఆయన ఎంత గొప్పవాడైనా సరే నీ వల్ల కదా ఇంత మంగళ స్వరూపుడు అయ్యాడు అనేటువంటి ఒక వైభవాన్ని మనకి పరాశర భట్టర్ వారు ఇందులో చాలా అందంగా చెప్తూ, తాం జగదిషు కశ్చిత్ ఏవం త్వాత్ ఏవం స్వదతే ఇతి నహి కవయతే అంటారు.
చివర అంతా కూడాను. అంటే ఆ పరిమళం యొక్క సంపత్తు గొప్పతనాన్ని వర్ణిస్తారు కానీ అందరూ ఆ పరిమళానికి కారణం ఏమిటి అంటే ఎవ్వరూ చెప్పలేరు కదా. అలాంటి ఎలాంటి దివ్యమంగళ విగ్రహమూర్తి అయిన స్వామి అయినా కూడా శ్రీయపతిత్వం వల్ల, అమ్మతో చేరి ఉండడం వల్లే ఆయనకి అంత మంగళత్వం వచ్చింది. మరి ఈ తల్లికి ఈ మంగళత్వం ఎలా వచ్చింది అంటే అది ఆవిడికి సహజ సిద్ధంగానే వచ్చింది తప్ప ఏదో కారణాల వల్ల వచ్చింది కాదు అనేటువంటి విషయాన్ని శ్లోకంలో చూడండి. తవ స్పర్శాదీశం స్పృశతి మంగళపదం. కమలే లక్ష్మీదేవి, స్వామికి మంగళపదం నీ స్పర్శ వల్ల వచ్చింది. తవ మరి నీకు ఇదన్నోపాధేయ రూపనితం, ఏ కారణాల వల్ల రాలేదు. శ్రీరసయత, ఎందుకంటే స్వతసిద్ధంగానే నువ్వు మంగళ స్వరూపిణివి. ఎలాగాది, ఎలా సాధ్యం? ఉదాహరణ చూడండి. లోకంలో ప్రసూనం పుష్యంతీమపి, ఒక పువ్వు అందంగా ఉన్న దానికి ఒక శోభ అనేటువంటిది పరిమళార్థం జగదిషు, సువాసనల వల్ల వస్తోందని చెప్తున్నారు. నచైవంత్వాతేవం స్వదత ఇది కశ్చిత్ కవయతే. కానీ ఏ ఒక్కరూ కూడా ఆ పరిమళం ఇందువల్ల వచ్చిందండి అని పరిమళానికి కారణాన్ని ఎప్పుడూ నిరూపించలేకపోయారు. స్వామి పువ్వు లాంటివాడు, నువ్వు తావి లాంటి దానివి. స్వామి యొక్క ఆ పుష్ప సౌందర్యానికి నీ తావి కూడడం వల్ల మరింత శోభావహంగా మెరిసిపోతున్నాడు. నువ్వే స్వతసిద్ధంగా మంగళస్వరూపిణివి అవడం వల్ల నీకొక కారణం అంటూ ఏదీ కనిపించడం లేదు అంటూ ఆయన యొక్క సౌభాగ్యానికి అంతటికీ కూడా మంగళస్వరూపిణి అయినటువంటి అమ్మ యొక్క దివ్య స్పర్శే కారణము అని చెప్పి ఈ శ్లోకంలో చక్కగా కమలే అనేటువంటి పదాన్ని, అమ్మ పద్మముఖి, పద్మోద్భవ, అలాగే మంగళ పదం, మంగళ అనేటువంటి స్థానం, మంగళ అనేటువంటి ఒక అక్షర సమూహం, ఒక శుభమైనటువంటిది. ఈ నామాలన్నీ నీకు సతసిద్ధంగా వచ్చాయి తల్లి అంటూ ఇవాళ భట్టర్ స్వామి వారు అమ్మ యొక్క వైభవాన్ని మనకి చాలా తేలికగా ఎంత మంచి ఉపమానం చెప్పారో, అందరికీ అర్థమయ్యేలాంటి ఉపమానంతో మనకి అందించారు. జై శ్రీమన్నారాయణ. కమలే సర్వమంగళే, మంగళుడని పవిత్రుడని స్వామి కీర్తి పొందుట శ్రీదేవి నీ దివ్య సంబంధమే. మరి నిన్నో మంగళయని కీర్తించు కారణము వేరేది లేదు, సహజ మంగళత్వమే. మంగళుడని పవిత్రుడని స్వామి కీర్తి పొందుట శ్రీదేవి నీ దివ్య సంబంధమే. మరి నిన్నో మంగళయని కీర్తించు కారణము వేరేది లేదు, సహజ మంగళత్వమే. మంగళుడని పవిత్రుడని మల్లె జాజి సంపెంగలు మహాగంధ శోభితముల్ సువాసన చేవిరులు ఆదరణీయములే. మరి సుగంధ కారణము వేరేది లేదులే, పరిమళాతిశయమది స్వతసిద్ధమే. పరిమళాతిశయమది స్వతసిద్ధమే. మంగళుడని పవిత్రుడని ప్రభయు ప్రభావంతుడును సుమము పరిమళము పోలి మీ దివ్య దంపతుల విభాజ్యమానులే. పుష్పము వీడని తావి విరిశోభను పెంచినట్లు పుష్పము వీడ
వీడని తావి విరిశోభను పెంచినట్లు స్వామిని వీడక మంగళత్వమిత్తువే. స్వామిని వీడక మంగళత్వమిత్తువే. మంగళుడని పవిత్రుడని స్వామి కీర్తి పొందుట శ్రీదేవి నీ దివ్య సంబంధమే. మంగళుడని పవిత్రుడని